కావలిపట్న 29వ వార్డ్ బాపూజీ నగర్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య శ్రీకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన ప్రజలు. స్వచ్ఛందంగా ఇళ్ల నుండి వచ్చి మద్దతు తెలిపిన ప్రజలు బాపూజీ నగర్ లోని ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని హామీ, బాపూజీ నగర్ ను సుందరంగా ఉండేలా తీర్చిదిద్దుతాను, ఆలోచన లేని ధనదాహం ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు, పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ప్రాంతమే, ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాను. కోరుకుంటున్నా. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినా, ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచినా, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టి వేసిన పాపన పోల, ఒక్క సిమెంట్ రోడ్డు కానీ, ఒక్క డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు. పాలకుల నిర్లక్ష్యం ఈ కాలనీలో స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి రోజున అత్యధిక ఓట్లేసి గెలిచిన కుమార్ రెడ్డి ఇంకెవరికి చేస్తారో దయించి ఆలోచించమంటున్నా. 2 సార్లు తనకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకుంటారని చెప్పి కావలిలో ఉన్నటువంటి ఐటీఎస్ఎంటీ ఒక సుందరమైనటువంటి ఏరియా, ఒక లేఅవుట్ అంతే విధంగా ఉండాల్సినటువంటి ఈ కాలనీ ఈ రోజు చిల్ల చెట్లతో, కంప చెట్లు అందరూ కూడా మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు. కానీ మిద్దెల మీద కింద ఉన్నటువంటి రోడ్డు కోసం, రాజకీయ స్వార్థాల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డికి పేరున కోరుకుంటున్నా. ఈ ప్రాంతానికి ఒక 5 కోట్లు డ్రైన్లు వస్తున్నాయి. అంతా కూడా మీరు కట్టిన మున్సిపాలిటీ కట్టిన ట్యాక్స్ అంతా ఉండదు. ఈ రోడ్లు వేసే డబ్బు మొత్తాన్ని ఈ ప్రాంతానికి వెచ్చించున్నా కూడా ఈ రోజు రోడ్లన్నీ పూర్తి ఉన్నాయి. కానీ ఉన్నటువంటి